నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కల్వర్టును ఢీకొని కారు దగ్ధం, ప్రాణాలతో బయటపడ్డ కారు యజమాని. ఇటిక్యాల గ్రామంలో కుల బహిష్కరణ, న్యాయం కోసం బాధితుల పోరాటం. టిడిలిసే కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలంలోని వేంపల్లి వద్ద శుక్రవారం వేకువజామున కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. చింతల మాలపల్లి మండలం రవీంద్రనగర్కు చెందిన వాసుదేవ చక్రవర్తికి చెందిన శాంట్రో కారులో తన అత్తమ్మను కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో దింపి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు యజమాని అయిన వాసుదేవ్కు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ సంచుకు గాయాలు కాలేదు. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు నార్పి గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా బేఖాతరు చేస్తూ కుల పెద్దలతో కలిసి కుల బహిష్కరణ చేసిన ఘటన ఇటిక్యాల గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారం సర్వే నెంబర్ 7 న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా బేఖాతరు చేస్తూ కుల పెద్దలతో కలిసి కుల బహిష్కరణ చేసిన ఘటన ఇటిక్యాల గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారం సర్వే నెంబర్ 779లో గల తాత ముత్తాతల నుండి వస్తున్న భూమిని కబ్జా చేసి బాధితులను కుల పెద్దలు ముప్పు తిప్పలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని సంప్రదించగా పరిశీలించిన న్యాయస్థానం ఆ ల్యాండ్ బాధితులదేనని తీర్పునిచ్చింది. జీర్ణించుకోలేని మారంపల్లి శ్రీనివాస్ కుల పెద్దలతో కలిసి బోయిని గంగారం కుటుంబాన్ని వెలివేసి కుల బహిష్కరణ చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు బాధితులు. నా పేరు బోయిన అనిల్, మాది ఇటిక్యాల గ్రామము. అయితే మాది మారంపల్లి శ్రీనివాస్కు మాకు ల్యాండ్ ఇష్యూ. అయితే మారంపల్లి శ్రీనివాస్ అన్నట్టయినా వాళ్ళ కట్లకుంట తాతల టైంలో ఇటిక్యాలకు బ్రతకడానికి వచ్చారు. ఆ టైంలో ఉన్నారు చేసి వెళ్ళిపోయారు. సంవత్సరాలుగా ఒక 30-40 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడుండి మా దాంట్లో సగం భూమి పొత్తున్నది అది అని చెప్పేసి కులంలోకి పిలిపించిండు. ఆ ల్యాండ్ ఇష్యూలో మేము ఇవ్వమని చెప్పినాం, అంత అయిపోయింది. కాకపోతే కులంలో అతని అనుచరులను ఉంచుకొని మన ఏం చేసిందంటే మా మీదకి ఇంటి మీదకి దాడి తీసుకొచ్చేది మనుషులను. మళ్ళా ఇది నా పట్టా అటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. పట్టా భూమి అయినటువంటి నాదాన్ని ట్రాక్టర్లతో దున్నిపించిండు. ఇవన్నీ ఆధారాలతోటి నేను మళ్ళీ ఏం చేశారంటే మన వీళ్ళందరూ ఏకమై మా మీద ఇది భూమి ఇయ్యనందుకని చెప్పేసి మమ్మల్ని కుల బహిష్కరణ చేయించిండు. ఇవన్నీ ఆధారాలతోటి నేను రైకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేసారు, అయిపోయింది. తర్వాత ఎస్ఐ మారిన తర్వాత జనవరి 20 తారీఖు నాడు నాది ఫాల్స్ కేసు అని కొట్టింది. ఎఫ్ఐఆర్ ఏప్రిల్ 24 నాడు 2023 నాడు ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని 8-9 నెలల తర్వాత ఫాల్స్ కేసు అని ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా దాన్ని వాళ్ళకు సంబంధించిన మనుషులను ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఆధారాలు తీసుకొని దాన్ని ఫాల్స్ కేసు కింద కొట్టేసి కూడా ఫైనల్ రిపోర్ట్ను వారం రోజులలో పంపాల్సిన ఫైనల్ రిపోర్ట్ను కోర్టుకి ఇప్పటికీ ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ను పంపించకుండా చేసిండు. శ్రీనివాస్ అనేవాడు ఇంతకుముందు కూడా వేరే వాళ్ళ భూములకు కబ్జాలు చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. సంవత్సరాల పాటు వాళ్ళ భూములు పట్టా చేసుకొని కేసు నడంగా మొన్న 2023లో మళ్ళీ వాళ్ళ పట్ట వాళ్ళకి కేసు ఇచ్చిండు. మళ్ళీ అతను మేడిపల్లి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేస్తాడు. దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ నాయకులను పట్టుకొని మమ్మల్ని ఎక్కడికైనా ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మాది ఎక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పినట్టు వినండి, వాళ్ళు భూములు ఇచ్చుకోరి, వాళ్ళు భూములు ఇస్తేనే కలుపుతారు, కులంలో కలుపుకుంటారట. ఆ భూమికి దీనికి ఏం కూడా. బోయిని గంగారం నా పేరు, గ్రామం ఇటిక్యాల.
జగిత్యాల జిల్లా రైకాల మండలం మారంపల్లి సీనుకు నాకు భూముల గొడవ అయితే కులం అంతా కలిసి నన్ను కుల బహిష్కరణ చేసింది. గొడవ మారంపల్లి సీనుకు నాకే, కులంకు నాకు కాదు. ఈ కులమందరిని ఏకం చేసి నన్ను కుల బహిష్కరణ చేసింది. మేము పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ ఇలా 14 మంది ఎఫ్ఐఆర్ అయినాక మళ్ళీ వేరే ఎస్ఐ వచ్చి పాల్తు కేసు నన్ను పిలుచుకొని సాక్షికతని పిలుచుకొని శతకం పెట్టించుకొని పాల్తు కేసుని కొట్టేసి నాకు చదువు రాదు ఏం రాదు తెలగా పెట్టమంటే ఈ సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని ఇట్నే కోసపోసుకుంటుండ్రు. డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ప్రజావాణిలు ఇచ్చినాము. ఇవన్నీ ఇచ్చినా కానీ ఓళ్ళు పట్టించుకోవట్లేరు. మాతో ఓళ్ళు మాట్లాడినా 5,000 జుర్మానా అంటున్నారు. మాతో ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడినా కానీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాను వాళ్ళని బెదిరిస్తున్నారు. మళ్ళీ నా పేరు బోయిని గాంగు. మారంపల్లి సీనిగాడు మమ్మల్ని భూమి విషయంలో మమ్మల్ని పుట్టడు దోశ పోసుకుంటా, మమ్మల్ని రోజుకు సారా నీళ్ళకి ఏడిపించుకుంటా. ఆయన కడుపు కావాలని నేను కడుపు తింటున్నాను, ఇట్లా చేస్తాను. నేను ఏం మాట్లాడాలో నాకే దొరకలేదు. అడుగు ఇంటి మీదకి వచ్చి కూడా రాలేదంటుండు. వాళ్ళని మాట్లాడేటోళ్ళని కూడా బెదిరిస్తున్నారు, మాట్లాడనిత్తలేరు. మాట్లాడిన వాళ్ళకి జుర్మానా అంటే మాట్లాడేటోళ్ళు కూడా దొంగతనాన పోతుండ్రు. మమ్మల్ని ఇటు చూస్తే అటు చూస్తారు దొంగల తిరగ మమ్మల్ని. మేము దొంగతనం చేసిన దానికన్నా లీనం అయిపోతుంది మా బతుకు. లంజముడు కానీ కాడు జావక మమ్మల్ని కులంకు వాపేసిండు. ఆంటి మాత్రం అయితే బతికినామయ్యా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ పెన్షనర్ల సమస్యలపై ఈ నెల 31 సెప్టెంబర్ 1-2 రోజుల పాటు హైదరాబాద్లో జాతీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి పాల్గొంటారని పేర్కొన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనత వైఖరి శోచనీయమని తెలిపారు. దేశంలో సీనియర్ సిటిజన్లను మెరుగుపరచడానికి ఏమి చేయలేదని వాపోయారు. వైద్య బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ విధించడం సరైన పద్ధతి కాదని, దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను ఒకే తాటిపై తీసుకొచ్చి ఎల్ఐసి మాదిరిగా కొనసాగించాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేశారు. Thank you, media friends, to attend this press briefing tomorrow, August 31st and 1st September. Around 100 they have their own issues, pensioners, and also about the situation in the public sector general insurance industry, family pension. This is one of the major issues on which naturally నేను ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శిని. విశాఖపట్నం నుంచి వచ్చాను నేను. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క జాతీయ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి పెన్షనర్స్ జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి మొత్తం సాధారణ బీమా పరిశ్రమ గురించి, ఆ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల గురించి, అలాగే పెన్షనర్ సమస్యల గురించి, ఇండస్ట్రీ గురించి మొత్తం అన్ని చర్చించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈరోజు సాధారణ బీమా పరిశ్రమ, పబ్లిక్ రంగ సాధారణ బీమా పరిశ్రమ మీద ప్రభుత్వం సవత్తల్లి వైఖరి తీసుకుంటుంది. ఇది 4 కంపెనీలుగా ఉంచి వాటిలో పోటీ పెట్టి ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం వలన ఈ పబ్లిక్ సెక్టార్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి 4 కంపెనీలని, సాధారణ బీమా కంపెనీలు 4టిని కూడా ఒకే కంపెనీగా తయారు చేయాలని చెప్పి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తోటి మేము దీని మీద చేయబోతున్నాం, రేపు ఆందోళన చేయబోతున్నాం. అలాగే ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి ఇప్పుడు మొత్తం అన్ని దాదాపు రిజర్వ్ బ్యాంక్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే బ్యాంక్స్ సంబంధించి కానీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్నింటిలో కూడా ఆఖరి నెల జీతంలో 30% ఫ్యామిలీ పెన్షన్ అందరికీ ఇస్తున్నారు.
కానీ జనరల్ ఇన్సూరెన్స్లో మాత్రం 15%, అంటే కనీసం బతకడానికి కూడా పనికిలేని పరిస్థితుల్లో వాళ్ళని నెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది మనందరికీ కూడా 30% ఇవ్వాలని చెప్పి అనేది ఒకటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండవది ఏంటంటే ఈ రోజున ఓపీఎస్, ఎన్పిఎస్ అని రకరకాల మాటలు జరుగుతున్నాయి. మా సాధారణ బీమా రంగంలో పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. ఇది కాకుండా దాదాపు 14,000 మంది ఎన్పిఎస్ కింద నూతన పెన్షన్ విధానం కింద వాడు రిక్రూట్ కాబడి ఉన్నారు. మేము కోరుతున్నది ఏంటంటే ఈ ఎన్పిఎస్ రద్దు చేసేసి అందరినీ కూడా ఒకే పెన్షన్ స్కీమ్ కింద తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. దానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా అందరినీ ఒకే పెన్షన్ స్కీమ్ దగ్గర తీసుకొస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనేది మేము కోరుతున్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటిలో కూడా వేతన సవరణ జరిగిపోయింది. కానీ జనరల్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు మాత్రం వేతన సవరణ జరగలేదు. వాయిదాలు పడుతూ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వేతన సవరణ కూడా చేయాలని చెప్పి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఆఖరిగా మేము కోరుతున్నది ఏంటంటే ఈరోజు ఆరోగ్య బీమా అని చెప్పి అనేది ఏదైతే ఉందో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ 18% GST వసూలు చేస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. ఇది ఎందువల్లంటే ప్రజల యొక్క ఆరోగ్యం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క కర్తవ్యం. కాబట్టి ఆ 18% వాళ్ళ మీద పన్ను వేయడం అంటే వాళ్ళు కనీసం సొంతంగా ఇన్సూరెన్స్ చేసుకుని ఆరోగ్యం కాపాడుకుందాం అనుకున్న వాళ్ళని కూడా ఆ రకంగా చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది. కాబట్టి ఈ 18% GSTని ఆరోగ్య బీమా మీద ఎత్తేసేయాలని చెప్పి అనేది డిమాండ్ చేయబోతున్నాం. ఈ విషయాలన్నీ కూడా రేపు డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండల కేంద్రంలో రైతు వేదిక నందు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు 11,20,500 రూపాయల విలువ గల CMRF చెక్కులను నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు MC కోటిరెడ్డి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆపద సమయంలో హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఎంతో ఆర్థికంగా సహాయపడుతుందని, అర్హత గల ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటుగా త్రిపురారం మండలం మాజీ సర్పంచ్ అనుమల శ్రీనివాసరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, అనుమల శ్రీనివాసరెడ్డి, బైరం కృష్ణ, నగిరి శ్రీనివాస్, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఆనాడున్నటువంటి ప్రభుత్వం పాలకులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో దాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి. అది ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వాలు కొనసాగించినాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలకు కొంత అవగాహన అవసరం ఉంది. నిజంగానే 5 ఏళ్ల కింద మనం పోతే CMRF ముఖ్యమంత్రి సహాయం నుంచి వాడుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ 5 సంవత్సరాల నుంచి కనుక మనం పోల్చుకొని చూసినప్పుడు ప్రతి హాస్పిటల్ పోయినటువంటి పేషెంటు ఏదో విధంగా గ్రామ పెద్దలను ఆశ్రయించి తప్పకుండా ముఖ్యమంత్రి సహాయం నుంచి వీలైనంత మేరకు 30,000, 35,000, 25,000, 40,000, 60,000 వీలైనంత వరకు వాళ్ళకు సహాయాన్ని పొందుతున్నట్టు కొంత అవగాహన వచ్చినట్టే దీన్ని ఇంకా కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి పేద వర్గాలకు చెందినటువంటి అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళు ఈ విధంగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందనేది మీ ద్వారా ఇంకా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోల్బెల్ట్ ప్రాంతంలో శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో సింగరేణి కార్మిక సమస్యలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సింగరేణిలో బొగ్గు బ్లాక్లను వేలానికి వ్యతిరేకంగా కృషి చేస్తామని, కారుణ్య నియామకాలను ప్రతి కార్మికులు వర్తింపజేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. కార్మికులకు ఇంటి స్థలంతో పాటు 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తామన్న ప్రభుత్వ హామీపై రేపటి పర్యటనలో బట్టి కార్మికులకు భరోసా ఇవ్వాలన్నారు. సింగరేణి సంస్థ లాభాల వాటాను ప్రకటించడంతో పాటు కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ పై ప్రకటన చేయాలన్నారు. కార్మిక క్షేత్రంలో కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలని రాజిరెడ్డి కోరారు.
నమస్తే కరెక్ట్ జిల్లా ఇది మొదలైంది. ఏవైతే ఇంటికి క్వార్టర్ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పెర్క్స్ మీద ఆయనకు వచ్చేటువంటి సంవత్సర ఆదాయం మీద 7% పైగా ఇన్కానికి కలిపి దాని మీద 20%. రేపటి పర్యటన బట్టి విక్రమార్క గారి బొగ్గుబాయిల ప్రదేశాలకు వస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ లేదా సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, దానిపైన స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా సింగరేణి కార్మికులందరికీ కూడా 250 గజాల ఇంటి స్థలం ఇస్తూ ఉన్నారు. గృహ నిర్మాణం కోసం 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అన్నారు. పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేసేతో పాటు కంపెనీ భరించేటట్టుగా లేదా తిరిగి చెల్లించేటట్టుగా చెప్తామన్నారు. దీనికి తోడుగా కారుణ్య నియామకాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటువంటి 4 ప్రధానమైనటువంటి హామీలు ఈ కోల్ బెల్ట్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు భరోసానియ్యాలి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. దీనికి తోడుగా ఈరోజు ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు కావస్తున్నటువంటి సందర్భంగా లాభాలు ఎంత వచ్చినాయి అనేటువంటిది, పన్నుకు ముందు ఎంత లాభాలు, పన్నుల తర్వాత ఎంత లాభాలు, నికర లాభం ఎంత అనేది చెప్పినట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి అప్పుడు లాభాల వాట ప్రకటించినట్లయితే ఇప్పుడు కాలేజీ ఫీజులకో లేకపోతే దసరా పండుగకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి లాభాల వాటను వెంటనే ప్రకటించే విధంగా రేపు ఉండాలి ఈ యొక్క పర్యటన అనేటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. దీనికి తోడుగా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి బొగ్గు బ్లాకుల వేలం పైన వెల్లడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మేము బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకం అని చెప్పింది, అలాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకం అన్నది. కానీ ఇదే బట్టి విక్రమార్క గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారితో హైదరాబాదులో అదే వేదికను బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ స్టార్ట్ చేసేటువంటి ఓపెనింగ్ దానికి హాజరైనటువంటిది ఒక వినతి పత్రం. గతంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి ఏ క్లాజ్ ప్రకారం అయితే బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలో అనేటువంటి చెప్పారో అదే క్లాజ్ తోటి ఇచ్చినటువంటిది మనం చూసాం. కానీ దాని మీద ఎలాంటి పురోగతి లేదు. కాబట్టి ఇక్కడ బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తారా, మీరు సమర్థిస్తారా, సింగరేణి యాజమాన్యం పాల్గొనేటట్టు చేస్తారా అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే సత్తుపల్లి కోయగూడెం బ్లాకులను ఏదైతే దక్కించుకున్నారో దానిపైన కూడా ఒకవేళ వాళ్ళు వస్తే తవ్వడానికి అనుమతిస్తుందా ప్రభుత్వం అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దీని మీద అనుమానాలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న సింగరేణి యాజమాన్యం జాతీయ సంఘాలతో మాట్లాడినటువంటి సందర్భంగా బొగ్గు బ్లాకుల వేలానికి సింగరేణి యాజమాన్యం పాల్గొనేటట్టుగా మీరు సహకరించాలని చెప్పినటువంటి దాంట్లో జాతీయ సంఘాలు ఒకటి తప్ప అందరూ కూడా సహకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి జాతీయ సంఘాల యొక్క వైఖరి అర్థమవుతున్నది. సింగరేణి యాజమాన్యం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కూడా బొగ్గు బ్లాకులలో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఖండిస్తూ దీనిపైన స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని శ్రావణ మాసం ప్రారంభం నుండి ప్రతి శనివారం ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు మురళీచారి తెలిపారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో కుంకుమార్చన తీర్థ ప్రసాదాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు పొందాలని, అలాగే రేపు శ్రావణ చివరి శనివారం అయినందున ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు మురళీచారి తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి నరసింహస్వామి కృప ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆలయ అర్చకులు మురళీచారి, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓం లక్ష్మీనారాయణ నమః. ఓం ఉమామహేశ్వరాయ నమః. ఓం వాణిహిరణ్య గర్భనారాయణ కటక్షవివై బ్రహ్మేంద్ర గంగాధరః తైలోధున కుంభాకృష్ణం నరసింహం వందే ముకుంద ప్రియం శ్రీ లక్ష్మీదేవో కళ్యాణే రాధే రాధే శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరధ్వజ ఉత్తిష్ట కమలాకాంతం త్రైలోక్యం మంగళం గురో మాతా పితా యువతవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మరక్షః బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయకాయ దేవాయ దేవతోభ్యో శరణం భవజ్జాతస్తయం సుగం దేవతోభ్యో నమః. అట్లా పట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి. లేచి పెట్టుకోవాలి, అందరు లేచి పెట్టుకోవాలి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శనివారం శ్రావణ మాసంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున 4 శనివారాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర. ఈరోజు అనగా శుక్రవారం ఆఖరి శుక్రవారం కాబట్టి కుంకుమ పూజలు కూడా నిర్వహించబడింది కాబట్టి అధిక సంఖ్యలో మంచి భక్తులు పాల్గొన్నారు. వారి యొక్క లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీదేవి కృపా కటాక్షం కలగాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఆఖరి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. వారి యొక్క ఓపాన శక్తిగా వస్తు రూపేణ ధన రూపేణ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటే అన్నదానం లేని వాళ్ళకు అన్నదానం సాయం చేసినట్లయితుంది కాబట్టి అన్నదానంలో పాల్గొనాలని కోరుతున్నాం. జై జై శ్రీమన్నారాయణ. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అసెంబ్లీ ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళన చేపట్టింది. సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ తమ పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి బయట నుంచి వినతి పత్రం అందజేశారు. గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వడ్డీలు తెచ్చి అప్పులు చెల్లించక వేధింపులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయని, కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరికొంతమందికి గుండెపోటులు వచ్చాయని తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచులకు గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యంలో సర్పంచులకు టేబుల్ కింద గాంధీజీ
సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే వెనక్కి పోతే బండి వచ్చి తగిలించిండు. యాదయ్య గౌడ్ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పనిచేసిన సర్పంచుల 2019 నుంచి 24 వరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వానికి 10 సార్లు మొరపెట్టుకున్న మా బాధ వినిపించుకోకుండా ఉన్నది. కాబట్టి ఈ రోజు అసెంబ్లీ గాంధీజీకి వినతి పత్రం అందజేసేందుకు విచ్చేసినాం. కాబట్టి మా బాధను, ఎందుకంటే భారతదేశ జాతిపిత అయినటువంటి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన మహనీయుడు కన్నా కళల్లో ఇలా నిజం చేసేందుకు ఈ ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఇప్పుడు మేము గ్రామ పంచాయతీలో మేము పనిచేసిన సర్పంచులకు మేము సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించినాం, గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం, అదేవిధంగా రైతు వేదికలు నిర్వహించినాం, పల్లె ప్రకృతి వనాలు చేపట్టినాం, క్రీడా ప్రాంగణం చేపట్టినాం, అనేక పనులు చేసిన మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటిన మా గోడు వినిపించుకోకుండా చేస్తుంది. మేము దాదాపు మా కాల పరిమితి అయిపోయి, మా సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు 8 నెలలు అవుతున్నది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము అనేక మార్లు కోరినా స్పందిస్తలేదు. అదేవిధంగా మేము ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంది. మా మీద ఏమన్నా ఈ ప్రభుత్వం కక్ష సాధు చర్యకు పాల్పడ్డట్టే కనపడుతుంది. ఎందుకంటే మాకు పదవి కాలం అయిపోయి 8 నెలలు అయినా మా బిల్లులు ఇవ్వకపోవడం కారణం అదే. కాబట్టి మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం అనుకోవాలంటే, ప్రజల ప్రభుత్వం అనుకోవాలంటే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ఈ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు పెడతామని ఒకలా ఈ ఎన్నికల రిలీజ్ చేస్తున్న ఎన్నికల కమిషనర్ కూడా మేము వినతి పత్రం అందజేసినాం. ఎన్నికలు పెట్టినట్టయితే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద చాలా ఇబ్బంది జరుగుతుంది. మేము గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగకుండా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే మాకు ఈ పంచాయతీరాజ్ చట్టంలో క్లియర్ గా పొందుపరుచున్నది, వచ్చిన పాలక వర్గానికే పూర్తి అధికారం గ్రామ పంచాయతీల మీద ఉంటది, నిధుల మీద ఉంటది. కాబట్టి మా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కాకముందుకే మా పైసలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మా సర్పంచ్లు కొంతమంది ఇదివరకే కొంతమంది సూసైడ్ చేసుకురు, అప్ల వాళ్ళ వేధింపులు భరించలేక. ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది కూడా హార్ట్ అటాక్ వచ్చిన్నది. అదే విధంగా కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అప్పుల వారి వేధింపులతోటి. మాంటెసరీ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ అసోసియేషన్ మాంటెసరీ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మాంటెసరీ వాక్ విజయవంతంగా నిర్వహించారు. మాంటెసరీలో అవగాహన కల్పించే లక్ష్యంతో నెక్లెస్ రోడ్ లో ఈ పరుగు జరిగింది. సంజీవయ్య పార్కు నుంచి జలవిహార్ వరకు కొనసాగిన పరుగులో నగరంలోని 20కి పైగా మాంటెసరీ పాఠశాల పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. డాక్టర్ మరియా మాంటెసరీ జన్మదినాన్ని పురస్కరించుకొని మాంటెసరీ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాంటెసరీ వాక్ నిర్వహించినట్టు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. Slow. Harish, slow down. Riyansh, slow down, bachcha. Yes.
candle for love, light the candle that smile on your face. Now we reach the universe, we have to go everyone. Put a smile on your face, everyone. Put a smile on your face. Make up planet Earth so happy. Peace around the world. Sing peace around the world. Sing peace around the world. Sing peace around the world. Light a candle for peace, light a candle for love. Light a candle that shines all the way round the world. Light a candle for me, light a candle for you. Let a wish for our peace will one day come true. Peace around the world. Peace around the world. We love our education, we love our country. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వర్టును ఢీకొని కారు దగ్ధం, ప్రాణాలతో బయటపడ్డ కారు యజమాని. ఇటిక్యాల గ్రామంలో కుల బహిష్కరణ, న్యాయం కోసం బాధితుల పోరాటం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.